ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఇప్పటికి కూడా రోడ్స్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఒక హాస్పిటల్ కట్టుకోలేని పరిస్థితి వస్తుంది, ఒక హాస్టల్ నిర్మించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇవి కొత్తవి కాదు, పాత ఓల్డ్ సెంచరీస్ నుంచి అక్కడ ట్రైబల్స్ జీవిస్తున్నారు. అలాంటి విలేజ్ లో ఉన్న యాక్సెస్ ఉండాలి అనేది వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తద్వారా ఈ సెమినార్ ద్వారా ట్రైబల్ ఏరియాలో మరి డెవలప్మెంట్ కి ఏం ఆటంకాలు అయితాయో వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియజేసి అవన్నీ కూడా సులభతరం చేస్తారనే ఆశాభావంతో ఉన్నాం. మంచి ప్రయత్నం మా శరత్ గారు ఇక్కడ హోస్ట్ చేసి అందరికి మంచి అవకాశాలు అంటే ఫెసిలిటీస్ కల్పించి వారందరికి కూడా మరి ఇక్కడ మనం ఈ సెమినార్ నిర్వహించుకోవడం చాలా సంతోషం. ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు వారి అధ్యక్షతన పిఎం జుగా ప్రోగ్రామ్ ను ఇక్కడ దాని మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం పాజిటివ్ ఉంది అనేది సెమినార్ పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ 5 స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం, ఆల్ స్టేట్స్ ట్రైబల్ సెక్రటరీస్ అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషము. ముఖ్యంగా మనకు సెంట్రల్ నుంచి ట్రైబల్ ఏరియాలో కొన్ని స్కీమ్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా మరి ఫారెస్ట్ తో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ తో అవి గ్రౌండింగ్ కావడం లేదు. ఆ వర్క్స్ కంప్లీట్ కాక ఇంకా సొసైటీకి ఐసోలేషన్ లో ట్రైబల్స్ జీవిస్తున్నటువంటి గూడాలు గాని, తండలు గాని, పల్లెలు గాని ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రాంతంలో ఎదురవుతున్నటువంటి కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా సెంట్రల్ అఫైర్స్ సెక్రటరీ గారికి మనం తెలియజేయడం జరిగింది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. అదే కాకుండా ఈ పిఎం జన్మన్ ప్రోగ్రామ్ కింద కొన్ని ట్రైబల్ ఏరియాలో పీవీటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు గాని, రోడ్స్ ఫెసిలిటీస్ గాని, స్కూల్స్ గాని, అదే విధంగా పిఎం జుగా కింద మరి అంగన్వాడీ సెంటర్స్ గాని, హౌసింగ్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుని ఇంకా కొంత సపోర్ట్ సెంటర్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. వారు మన తెలంగాణలో సెంటర్ గా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేస్తున్నందుకు సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. మరి అదే విధంగా 5 స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నా ఆవేదన అంతా ఒకటే, శాంక్షన్ అవుతుంది బట్ గ్రౌండింగ్ అవుతుంది.